మన శాస్త్రాలన్నీ అపరోక్షానుభూతి గురించి వర్ణిస్తున్నాయి. అంటే వర్ణించడం అంటే అది పాయింటింగ్. అపరోక్షానుభూతి అంటేనే వ్యక్తం చేయలేమని, అది కాంట్రడిక్షన్. కానీ మరి ఏమి చెప్పకపోతే అదేంటో దారి తప్పే అవకాశం ఉంది కదా. కాబట్టి దానికి అట్లీస్ట్ పాయింటింగ్ అనమాట. అంటే అపరోక్షానుభూతి యొక్క ఈ దారి ఇలా వెళ్తే అలా వెళ్తే, లేకపోతే ఇలా ఉండొచ్చు అంటే చెప్పలేము. కానీ అట్లీస్ట్ కొన్ని శాస్త్రాల్లో కొన్ని సూచనలు అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఎవరెవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళ జీవితాన్ని కూడా మనం చదివితే కొన్ని గుర్తులు అంటే లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యోగానంద గారు ఉపయోగ ఆత్మకథలో తన అనుభవాన్ని ఏమని చెప్తారు, విశ్వచేతన అనుభవాన్ని బాగానే వర్ణిస్తారు. అంటే తను బాడీ నుంచి అంటే మార్గం ఏదైనా కానివ్వండి, చివరి స్థితి ఆయనకు కలిగిన అనుభవం ఏంటంటే తను దేహంలోంచి తన కాన్షియస్నెస్ విడిపడి మెల్లగా 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 అంటే పైకి వ్యాపించి విశ్వమంతా వ్యాపించిందని తను చెప్పారు. ఈవెన్ ఓషో కూడా తన ఎన్లైటన్మెంట్ ఎక్స్పీరియన్స్ ఏమని చెప్పిండంటే, సరే వన్ ఫైన్ డే సడన్గా తను కళ్ళు తెరిచి చూసేసరికి లోకమంతా ఒక డిఫరెంట్ లైట్లో అద్భుతంగా, అంటే ఏది చూసినా పూర్తి సజీవ చైతన్యంలో కనిపించిందని చెప్తాడు. అంటే ఒక పిచ్చివాన్ లాగా తను నవ్వుతాడు చాలాసేపు, ఒక సమ్ డేస్ మేబీ ఐ డోంట్ నో హౌ మెనీ అవర్స్, బట్ అంటే ఆ గాఢమైన అనుభూతిలో ఉండి తర్వాత వాళ్ళ దాది తన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు కదా, ఈ అనుభవం ఇలా జరిగింది నాకంటే, నాకు అంటే దాన్ని వర్ణించడం అని కాదు, బట్ చెప్పుకుంటాడు అనమాట. సో అలాగే సరే అంటే మనం ఇప్పుడు నాకు తెలుసు అని ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి శాస్త్ర ప్రమాణం. మనం చాలా పూర్వకాలం నుంచి వస్తున్నది పుస్తకాల్లో. ఇప్పుడు శంకరాచార్యులు చెప్పిన, వేదాంతంలో చెప్పిన బ్రహ్మం గురించి నీతి అనుకుంటేనే చాలా చెప్పబడ్డాయి. సో అది ప్లస్ దాన్ని మళ్ళీ అది థియరీ కదా, ప్రాక్టికల్గా ఎవరైనా అది అనుభూతి చెందిరా చెందలేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ప్రతిదీ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు నేను ఈ సత్యాన్ని అనుభవించిన ఒక పర్సన్ కూడా నేను అనుభవించిన అని చెప్పిన వాళ్ళు కనుక లేకపోతే నాకు డౌట్ వస్తుంది. అప్పుడు అదంతా కల్పనేమో అని. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారంటే రమణ మహర్షి ఇప్పుడు ఎంతో మందికి ఒక దాన్ని ఏమంటారు లైట్ హౌస్. అయితే ఒక మాట, ఒకవేళ ఎవరైనా తనకు అనుభవం అయిందని చెబితే మీరు నమ్మితే మీకు నమ్మకం ప్రమాణం అయింది తప్ప అతని అనుభవం ప్రమాణం కాదు. అంటే అది కూడా గుర్తించాలా? అదే ఇప్పుడు అంటే బిలీవింగ్ ఇన్ బిలీఫ్ అన్నట్టు బేసికల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ హ్యాపెన్స్. అంటే ఇప్పుడు ఒకటే వర్డ్, నాకు తెలిసినట్టు ఎట్లా తెలుస్తుంది, అక్కడికి వచ్చి ఆగుతుంది. నాకు తెలిసినట్టు ఎట్లా తెలుస్తుంది, మీకు తెలిసింది ఆయనకి తెలియటమా కాదు, ఆయనకు అనుభవమైనట్టు ఆయనకు ఎట్లా తెలుస్తుంది అంటే అపరోక్షమైనప్పుడు. ఇప్పుడు ఆకలి ప్రత్యక్షం, ఎరుక ప్రత్యక్షము కాదు, అది కాన్సిక్వెన్స్ బేసికల్లీ. అంటే యూ జస్ట్ కెన్ నాట్ బి అవేర్ అన్నట్టు. కొన్నిటి కలయికలో అవేర్నెస్ ఉంది, ఏ కలయికల్లో సంబంధం లేదు, ఆకలి ఉంటుంది అంతే. సో అందుకని మనకు ప్రత్యక్ష సత్యాలు ఉన్నాయి, పరోక్ష సత్యాలు ఉన్నాయి, అటనే పరోక్షానుభూతులు ఉన్నాయి, అపరోక్షానుభూతులు ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక అనుభవం వచ్చేటప్పటికి అపరోక్షానుభవం అని చెప్పారు. శంకరాచార్య బుక్ కూడా ఉంది, అపరోక్షానుభూతి అనే చాలా మంది చాలా చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్ లో ఆయన అడిగే ప్రశ్న, ఇప్పుడు నేను భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర కూడా మొత్తం చదివాను. తను ఇక్కడైనా తన అనుభవాన్ని వర్ణిస్తారా అని. మరణానుభవం ఒకటి అది అథెంటిక్, అంటే తన బాడీ నుంచి బయటకు వచ్చి చూశాడు. అది ఒక అలౌకికమైన అనుభూతి. తర్వాత తను సరే 3 సంవత్సరాలు 8 సంవత్సరాలు తను కఠోరమైన తపస్సు చేసి, ఎవరు అడిగారు మీరు ఆ తపస్సు చేయాల్సిన అవసరం నిజంగా ఉండేనా, మీకు ఆ తపస్సు చేయకుండా మరి చేరుకోవచ్చా అంటే తను మరి సార్ ఏం చెప్పారు గుర్తులేదు, అంటే అది అవసరం లేదని చెప్పాడు ఆయన. అవసరం లేదని చెప్పారు. అలాగే బుద్ధుని కూడా అడుగుతారు, ఇంత కఠోరంగా 12 సంవత్సరాలు తపస్సు చేసిరు కదా, మీరు రాజ్యం విడిచిపెట్టకుండా భార్యని విడిచిపెట్టకుండా ఇక్కడే ఉండి మీరు అది చేరుకోకపోదురా అంటే చేరుకునేవాడిని, కానీ ఇప్పుడైతే సాధ్యం, అది అప్పుడు సాధ్యం కాదు అట్లా. అది తను అలా చెప్పారనమాట. సో అంటే అంటే నేను అనేది ఏంటంటే, సరే అపరోక్షానుభూతిని డిఫైన్ చేయలేము, కానీ నాకు అది అపరోక్షానుభూతి కలిగిందని నాకు నేనే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు చెప్పినా మళ్ళీ అది
నీకు కలిగేంత వరకు అండ్ వితౌట్ డౌట్ ఇది ఫైనల్ అని నాకు డౌట్ లేకుండా నాకు ఆ అనుభవం కలిగినప్పుడే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అరే అంతవరకు ఎవరో ఇంకెవరన్నా ఏదైనా చెప్తారా? ఇంకెవరి అనుభవం ఏమైనా డిఫరెంట్ అంటే డిఫరెంట్ అంటే మనం అనుభవాలు ఆధ్యాత్మిక ఎక్స్ప్రెషన్స్ పక్కన పెట్టి కొంత ప్రాక్టికాలిటీ ఏం జరుగుతుందో ఒక 2-3 మాటలు చెప్తే అక్కడి నుంచి మీరు ఆలోచించి చూడండి. ఇప్పుడు మనకి ఏదైతే మిస్ అవుతున్నామో అది మొదటిసారి మనకు తెలిసినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అది ఏదన్నా కానీ. ఇది అందరి అనుభవం. అంటే ఫస్ట్ టైం నువ్వు నయాగరా ఫాల్స్ చూసావు అనుకో, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆబ్వియస్గా. మన నయాగరా ఫాల్స్ దగ్గరే ఉండిపోతే నార్మల్ ఎగ్జైట్మెంట్ పోతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు అపరోక్షానుభూతి అంటే ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ నో ఎగ్జైట్మెంట్. అసలు దాన్ని డిఫైన్ చేస్తారా కొద్దిగా అపరోక్షం? అదే అదే అంటే నీకు అంటే ఫిజికల్గా నువ్వు ఇది అని చెప్పలేవు. ఈ పదం తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు మనం యూర్స్, అందుకని నేను అంటున్నాను ఆ పదాన్ని. చెప్పండి ఒకసారి. సో ఇప్పుడు ఇలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవగాహనతో అక్కడికి వచ్చి నిలబడ్డారు. అందరిది ఒకలా లేదు. ఇప్పుడు సూక్ష్మ శరీర అనుభవం కలిగింది అనుకో, ఈ మధ్య ఒక చర్చ వచ్చింది. నేను దాని కాన్సిక్వెన్స్ ఏంటి అంటే వాట్ ఈస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ ఇట్? నువ్వు ఏం గ్రాస్ప్ చేస్తున్నావు? నేను చిన్న ప్రశ్న అడిగితే ఆగిపోయారు అసలు. సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది నీవా, అక్కడ పడున్నది నీవా? దేంతో నీకుంది అటాచ్మెంట్ అది చెప్పు. ఒకవేళ పడున్న శరీరంతో నీకు అటాచ్మెంట్ ఉంటే సూక్ష్మ శరీరంగా దానికంటే సూక్ష్మ శరీరమైనా నీకు వచ్చేది లేదు పోయేది లేదు. బికాజ్ నీకు దీంతో ఉన్న అటాచ్మెంట్ వల్ల భయం ఏర్పడుతుంది. నిజంగా సూక్ష్మ శరీర అనుభవం అయింది. ఇప్పుడు నీ శరీరం నుంచి ఒకటి బయటకు వచ్చింది, అది నీవు అనుకో. అప్పుడు ఓహో శరీరం మరణించినా నేనున్నానన్న భావన ఏర్పడితే ఇక నాదంటూ ఏది లేదు, నీది నాది లేదు, నువ్వు మరణ భయం లేదు, అట్లా లిబరేషన్ వస్తుంది. సో అది నీకు 100% తెలిసినప్పుడు ఫియర్ వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఇది కూడా ఒక రకమైన అపరోక్ష అనుభూతి. కొందరికి యాబ్సెన్స్ ఆఫ్ ద అదర్ ఏర్పడ్డది. సడన్గా వేరేవాడు అన్నది లేదు అని గుర్తించడం మొదలుపెట్టారు. సడన్లీ దే డిడ్ నాట్ ఫీల్ ఎనీ అదర్, ఉన్నదే నేను. ఇంకొక ఆయన చెప్పాడు, కొంతకాలం ఎవ్వరు కనిపించినా కాళ్ళు మొక్కేవాడిని అని. దానికి కారణం ఏంది? అందరిలో నేనే కనిపిస్తున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, అంటే అప్పటి వరకు రకరకాలుగా స్పందించిన మనస్సు ఒక దగ్గర ఆగింది. ఎవరికైతే ఈ చిన్న ఆ ఎన్కౌంటర్ జరిగిందో ఆ తర్వాత వాళ్ళ లోపల సంశయం ఎరాడికేట్ అయిపోయింది. వాళ్ళు ఎవరితో చర్చించలేదు, ఇది అవునా కాదా తెలుసుకోలేదు, దే జస్ట్ లివ్డ్ విత్ ఇట్. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నాకు ఇట్లా సూక్ష్మ శరీరయానం అయింది, నాకు మరణ భయం పోయింది, ఎందుకంటే నేను శాశ్వతంగా ఉండబోతున్నానని చెప్పాడు. ఇప్పుడు రెండో వ్యక్తి కూడా సేమ్ చెప్పాడు అనుకుందాం. ఇప్పుడు కాలంలో తెలుస్తుంది ఎవరి అనుభవం నికార్స్ అయిందని. అప్పుడు ఇద్దరు సేమ్ కనిపిస్తున్నారు. ఆఫ్టర్ 20 years అప్పుడు అట్లా అనుకున్నాను కానీ నాకు భయాలు ఏం పోలే అంటాడు అనొచ్చు ఒకడు అట్లా నిలిచిపోయాడు రమణ మహర్షిలాగా. అంటే ఎవరిలో అయితే అంటే సంకేతాల మా ద్వారా తెలుస్తుంది. రమణ మహర్షి కూడా స్పష్టంగా చెప్పాడు, జ్ఞానోదయం పొందిన వ్యక్తిని గుర్తించవచ్చా అంటే గుర్తించలేమని చెప్పాడు. అసలు ఎట్లా గుర్తిస్తావు? నీ జ్ఞానోదయం కానప్పుడు నువ్వు జ్ఞానోదయం వ్యక్తిని ఎట్లా గుర్తిస్తావు? ఏది నీ అనుభవం కాదో అక్కడి నుంచి నువ్వు ఆయన ఎట్లా గుర్తిస్తావు? ఇంపాసిబుల్. నీకు నాలుక లేకుండా టేస్ట్ ఎట్లా గుర్తిస్తావు? సో అని ఆ ఎదుటి వ్యక్తి దీనంగా కూర్చున్నాడంట. మరి ఎట్లా? అప్పుడు ఆయన చెప్పాడు, సంకేతాల ద్వారా కొంతవరకు గుర్తించవచ్చు. ఏంది? అతని చుట్టూ ఒక నిరంతర ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని చెప్పాడు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఎందుకుంటుందంటే అతనిలో నీవు నేనన్న భావన లేదు కనుక సామరస్యం ఎస్టాబ్లిష్ అయింది. చిన్నపిల్లలు ఆడుకుంటారు, ముసలి వాళ్ళు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు ఆడుకుంటారు, ఎవరు ఏం చేసినా అంగీకారం ఉంటుంది కాబట్టి ఒక చిన్న సెలబ్రేషన్ మోడ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంతకు మించి రెండోది, ఇప్పుడు ఒక కమెడియన్ కూడా అట్లా ఉండొచ్చు. కానీ ఎప్పుడు తెలుస్తుంది? అతనితో నువ్వు కొంతకాలం ఉంటే ఆహా ఇది నిజమైన స్థితి అని తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక 2 రోజులు మన పెళ్ళి జరుగుతున్నప్పుడు అందరూ ఆ మోడ్లో ఉంటారు యాక్చువల్లీ. కానీ పెళ్ళి అయిపోగానే దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది రియల్ కాదు, అది తెచ్చిపెట్టుకున్నది ఆ సెలబ్రేషన్ అంతా. ఆ ఒక్కరోజు నీవు నేను లేకుండా అందరూ తినిపించుకుంటారు, ఒకరిదొకరు షేర్ చేసుకుంటారు. రే నా కారు తీసుకుపోమా ఏముంది అంటాడు. ఒక 2 days పోతే నీది వచ్చేసి నాది వచ్చేసింది. సో సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు అంతే. ఇది ఒకవేళ వేరే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే, మీలో మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కటే ప్రమాణం, మీకు సంశయం ఉండదు,
మీ అనుభవం నిజమైందా కాదా అని. అని అది అది అన్నమాట. సంశయం పోతుంది. ద వెరీ డౌట్ డిసపియర్స్. అది జనరల్ చెప్తారు కదా, నీ ప్రశ్నలకు జవాబులు లేవు, ప్రశ్నే లేకుండా చేస్తారా అంట. ఇప్పుడు ఒక చిన్న దీనికి బియాండ్గా ఎవరికైనా అర్థమే ఒక చిన్న ప్రశ్న. రీసెంట్ టైమ్స్లో మెడికల్ సైన్స్ డెవలప్ అయింది. గుండె ఎలా కొట్టుకుంటుంది, గుండె ఎలా ఉంటుందని తెలుసుకుందాం. రియాలిటీ ఏంటంటే నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అది ఉంది. ఇది రియలైజేషన్ అన్నట్టు. వెదర్ యు ఆర్ ఎన్లైటెన్డ్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ హ్యాపీ ఆర్ నాట్, దేర్ ఈజ్ హ్యాపీనెస్. తెలుసుకున్న వాడిది ఏంది, తెలుసుకున్న ఒక రియలైజేషన్ ఉంటుంది. తెలుసుకొని వాడిది నేను తెలుసుకోలేకపోయానన్న బాధ ఉంటుంది అంతే. నేనేమంటే అసలు తెలుసుకోవాలన్న తపన పోతే నీకు అపరోక్ష అనుభూతి కలుగుతుంది. అంటే ఆ చిన్న నిరంతరం వేరే వాటి మీద ఫోకస్ చేసే మైండ్, ప్రశ్నించే నాలుక, ముట్టుకునే చెయ్యి, ఇదంతా మొట్టమొదటిసారి ఆగిపోయింది. యు ఆర్ జస్ట్ ఓకే విత్ వాట్స్ యు ఆర్. అది అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు, కానీ ఒక్కసారి అట్లా అనిపించిన తర్వాత ఒక 10 ఏళ్ళు గడవాలి, నిలబడాలి. అంటే అన్వీవరింగ్ స్టేట్. అస్సలు ఎన్ని పరిస్థితులు మారినా తన స్థితి మారలేదు. అది ప్రమాణం అవుతుంది. ఒక వ్యక్తి చెప్పడం ప్రమాణం కాదు. రమణ మహర్షి అరుణాచలంలో ఉండి 5 నెలల తర్వాత పోయాడను. రమణ మహర్షి అయ్యే అవకాశమే లేదు. రమణ మహర్షి అంటే వచ్చి అట్లా ఉండిపోయిన వాడు ఇప్పటికి. అరుణాచలం ఎంతోమంది వచ్చిపోతున్నారు, మరి అందరు రమణ మహర్షులు కాదే. అందరు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. రమణ మహర్షి అక్కడే ఉండిపోయాడు. అంటే మనసులో ఇక అలజడే పోయింది అని చెప్పినప్పటికీ నమ్మడానికి లేదు. కానీ ఆ వ్యక్తి 22 ఏళ్ల వయసులో అక్కడే ఉన్నాడు. అందరు ఎటెటో తిరిగి వచ్చి మళ్ళీ చూస్తే 32 ఏళ్ల వయసులో అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఎటెటో అందరు తిరిగి వచ్చి మళ్ళీ 40 ఏళ్ల వయసులో అక్కడే ఉన్నాడు. 50 ఏళ్ల వయసులో అక్కడే ఉన్నాడు. 70 years వరకు ఆల్మోస్ట్. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఎవరు అని ఆత్మవిచారణ చేయమంటే చాలా మంది భక్తులు నేనెవరు అని రావచ్చు. మంత్రంగా ఇక్కడ నేనెవరు అన్న దానికి ఇప్పుడు ఉపదేశాలను నేను విస్తృతమైన వ్యాఖ్య చేసిన. అసలు అంటే కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు పాండిత్యం పరంగా చెప్పామనుకో అది ఎవ్వరికి అర్థం కాదు. ఆ పరమాత్మతత్వం నీలో దర్శించి లేకపోతే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎవరికి అర్థం కాదు ఇది. అసలు ఒక్కొక్క పదానికి మళ్ళీ విస్తృత అర్థాలు ఉన్నాయి. అట్లా కాకుండా నేనెవరు అంటే నేను ఇచ్చిన ఒక గొప్ప కాంటెక్స్ట్ ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది. ఫస్ట్ నేను అనేది ఎక్కడ పుట్టిందో అన్వేషించు. ఎవరికి వాళ్ళు అన్వేషించవచ్చు. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు నేను లేదు, మీకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను లేదు, బాలు తలపేరారు. ఎక్కడ నేను లేదు. ఎప్పుడు వచ్చింది? వేరే వాళ్ళందరూ ఎప్పుడైతే మీరు గుర్తిస్తున్నారో ఉన్నారని, వాళ్ళందరూ ఇది నీది, ఇది నీది, ఇది నీ పేరు, ఇది నీ పేరు అంటూ 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 ఒక నిరంతరం స్మరించడం వల్ల, నిరంతరం మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల అయినా సరే మీరు నీదన్న భావన క్రియేట్ కాలేదు, నేను అన్నది. సో మొట్టమొదట ఎస్టాబ్లిష్ అయ్యేది వేరు అన్న భావన తప్ప నేను అన్న భావన కాదు. సమాజంలో ఎంత ఎక్కువ మనం పడిపోతామో ఐడెంటిటీస్ అంత కాదు నేను జస్ట్ 1 నిమిషంలో పూర్తి చేస్తా. ఇది మీరు ఏమర్థమైందో వర్బల్గా చెప్పండి. అది వర్బల్గా అర్థమైంది అనుకో, ఇప్పుడు కాకపోతే తర్వాత రోజుల్లోనే ద్వారం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అర్థం కావాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేనన్న భావన వేరు అన్న భావన అంటే నువ్వన్న భావన ఏర్పడ్డ తర్వాత నేనన్న భావన ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మైండ్. ఫస్ట్ నీది తెలుస్తుంది, ఫస్ట్ నీ వాళ్ళు తెలుస్తారు. అసలు నేనన్న భావన వేరే వాళ్ళకి ఫస్ట్ తెలుస్తుంది అనేది తెలియదు. ఈ పాయింట్ మీ దగ్గర ఇప్పుడు చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా. ఈ క్షణం అసలు నువ్వు మొట్టమొదటి చూసేది పరనే. పర అందరు కలిసి ఏం చేస్తారు, నీలో ఒక అబద్ధపు స్వాని క్రియేట్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు అబద్ధపు నేను అనే ఒక పదం నేను ఉపదేశారంలో అట్లీస్ట్ 100 సార్లు వాడింట. నీ సమస్య నేనుతో కాదు. రమణ మహర్షి నేను అని ఎవరో తెలుసుకోవాలంటే నీ అబద్ధపు నేను వదిలేయి. నీ అబద్ధపు నేనేంది, నేను ఈ కులపు వాడిని అనుకోవడం, మా వంశం ఇది అనుకోవడం, అట్లా నేను అనుకుంటున్న ఏదైతే ఉందో అది నేను ఇంజనీర్ అనుకోవడం. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఒక చిన్న ప్రశ్న, నేను డ్రైవర్ని అంటే ఇప్పుడు అని అడిగా. ఇప్పుడు ఎవరయ్యా నువ్వు అంటే చెప్పలేపాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్వి, తింటున్నప్పుడు ఈటర్వి, పరిగెడుతున్నప్పుడు రన్నర్వి, ఏమి చేయనప్పుడు
అక్కడ రియల్ పర్సన్ ఉన్నాడు బేసిక్. దట్ ఈస్ రమణ మహర్షి చెప్తున్న నీవెవరంటే అనామకుడు అక్కడ ఉన్నది, ఊరు పేరు లేనివాడు, ఒక కౌనికిస్గా గొట్టంగాడు ఉన్నాడు యాక్చువల్లీ. అది నువ్వు అంగీకరించాలంటే భయం, ఎందుకంటే మనం అంత ఐడెంటిటీ మాయలో ఉండి దీన్ని విస్మరిస్తున్నావు. నువ్వు ఈ అబద్ధపు నేనుని పక్కన పెడితే అప్పుడు నీవెవరన్నది క్వశ్చన్. నీవు ఒక అనామకుడివి, ఊరు పేరు లేనివాడివి, నామరూప రహితుడివి. ఇది అందరి స్థితి ఒక్కటి. అబద్ధపు నేనులు నా నేను వేరు, నీ నేను వేరు, ఆమె నేను వేరు, ఆయన నేను వేరు, ఈమె నేను వేరు, నేను నేను. అబద్ధపు నేనులు వ్యత్యాసం, నిజమైన నేను ఉన్నది ఒక్కటే, అనామకత. అనామకుడిగా మీరు రోడ్డు మీద పడుకున్నారనుకోండి, అక్కడ పక్కున్న కుక్కకి మీకు అంతఃస్థలంలో ఏ తేడా లేదు. సో ఇప్పుడు మనం ఆధ్యాత్మికత అంతా అబద్ధపు నేను నుంచి బయటపడడానికి తప్ప, నిజమైన నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. సో అబద్ధపు నేను అంటే నేనే అని, నాది అని, నాది మాత్రమే అని, నేను మాత్రమే అని. నిజమైన నేను అంటే లేదా ఆధ్యాత్మిక పరమైన నేను అంటే ఉన్నది ఏదో ఉంది అదే అని, అన్నిట్లో ఒక భాగం అని, నేను ప్రత్యేకము కాదని, సమస్తము అని, అంతా అని, ఉన్నది అని, దాని అర్థాలు. మాకు నేనే ఎక్స్పీరియన్స్ కాదు, అదే ఐడెంటిఫై అయిన నేను ద్వారానే ఈ ఎజ్యూమ్డ్ ఐడెంటిటీతోనే ఈ ఎక్స్పీరియన్స్కి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎదురుగా ఒక పెయింటింగ్ ఉంది, ఇప్పుడు నేనున్నాను, నేను పెయింటింగ్ చూడాలనుకుంటున్నాను అని రమణ మహర్షి చెప్పాడు. ఎదురుగా ఒక పెయింటింగ్ ఉంది, అది చూడని. కానీ మీ ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ పోయినప్పుడు మీకు పెయింటింగ్ రివీల్ అవుతుంది అంతే. యు ఆర్ నాట్ క్రియేటింగ్ ద పెయింటింగ్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సో నేనెవరు అన్నది తెలుసుకునే ప్రయత్నంలో తెలుస్తుంది. ఈ అబద్ధపు నేను పోతే మిగిలింది నేను. రమణ మహర్షి ఒక గొప్ప మాట అన్నాడు, అసలు ఈ నేను అన్నది భాషకు సంబంధించిన పదం కాదన్నాడు, అది ఓన్లీ ఒకానొక అనుభవానికి లక్ష్యార్థం మాత్రమే అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఐ ఫ్రమ్ ద లాంగ్వేజ్. ఎగ్జిస్టెన్షియల్ అంటే నేను అనేది లేదు అని చెప్పడానికి ఒకటి ఉంది అక్కడ, సంథింగ్ ఈజ్ మూవింగ్. దానికి మనం ఆధ్యాత్మిక పరంగా నేను అంటున్నామంట. కృష్ణుడు నేను అంటే అంతా అని అర్థము, అర్జునుడు నేనంటే నేనే అని అర్థము. అట్లా ఇప్పుడు ఆధ్యాత్మికవేత్త నేను అని వాడనుకో అందరికీ అని, సమస్తం బాగుంది అని చెప్పే బదులు నేను బాగున్నా అని చెప్తున్నాడు. ఐడెంటిఫికేషన్ విత్ ద హోల్. అప్పుడు మొత్తం నీదైనప్పుడు అసలు ఐడెంటిటీ ఉండదు, అసలు గర్వం ఉండదు, ఏముండదు. సో ఇది కొంచెం అబ్స్ట్రాక్ట్ సబ్జెక్టే. ఇప్పుడు ఉపదేశసారంలో ఒక మాట అట్లీస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేశాను. సరే ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి? ఎవరైతే ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఫేమస్ అయ్యేవాళ్ళు అనుకునేవాడు, పొలిటీషియన్ అవ్వాలి అనుకునేవాడు, ఎట్లో అట్లా కోట్లు కొల్లగొట్ట వాడికి అక్కర్లేదు ఇది. అంటే అనవసరంగా డోంట్ వేస్ట్ టైం. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బి హ్యాపీ, నీ దగ్గర ఏది ఉందో ఏది లేదో అసలు దాంతో సంబంధం లేదు, ఎప్పటికీ పోని దాంతో సంబంధం ఏర్పాటు చేసుకున్నాను. సో నీ మూలతత్వాల మీద నీ దృష్టి పెట్టి మిగతా అన్నిటి మీద దృష్టి తీసేసినావు. దెన్ అందులో రమిస్తే అంటే ఎక్కువసేపు ఉన్నప్పుడు అది స్థిరపడుతుంది. లేదా ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అంతే. అప్పుడు భాష వస్తుంది, వ్యాఖ్య చేయాలనిపిస్తుంది, అందరికీ డబ్బా కొట్టాలనిపిస్తుంది, ఇట్లాంటివన్నీ ఏమో బయలుదేరుతాయి. తర్వాత అవసరానికి మాట ఉంటుంది తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. అది ఎందుకంటే అది ఇంకొక మాట అంటే ఆయన అది ఎక్సలెంట్ అబ్జర్వేషన్. అది ఏది నీవై ఉన్నావో అదే తెలుసుకున్నావు గనుక చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అంటాడు. అష్టావక్ర గీతలో కూడా వెరీ సటిల్. నువ్వు ముక్తుడు కావు, నువ్వు సదా ముక్త ఇప్పుడు అజ్ఞానం తొలగడమే. ఇప్పుడు నీవు మగవాడి అని తెలుసుకున్నావు అనుకో, అది తెలుసుకున్నట్టు కాదు, గుర్తించడమే. అట్లా మరి ప్రపంచంలో సిద్ధాంతాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, వాటిని విస్మరించమని తప్ప కాదు. అన్ని బాధ్యతలు నీవు ఏది ఎత్తుకున్నావో అది పరిపూర్ణంగా ఆచరించు, కానీ అంతర్గతంగా తెలుసుకో. ఇది జస్ట్ నీ యొక్క కన్సర్న్స్ అంతే. చివరి శ్లోకంలో అష్టావక్ర గీతలో అది మళ్ళీ ఒక దాన్ని ఏమంటారు, ఒక కాంట్రడిక్షన్ అని కాదు, మిస్టరీ. అంటే చివరికి అసలు ఈ ప్రపంచం ఉన్నదో లేదో, అసలు ముక్తి ఉన్నదో లేదో, ఏది సత్యమో అసత్యం ఎవరికి ఎరుక అంటాడు. ఇప్పుడు అష్టవక్ర గీత అనేది ఒక ఎక్స్ట్రాడినరీ, అది ఏమంటారు, కాంటెక్స్ట్. ఇప్పుడు
వేరేది లేకపోతే నేను ఎవరికి చెప్తున్నా? 2 సందర్భాల్లో చెప్పడం ఉంది. అంటే నా చెయ్యి నేనే గోక్కున్నట్టు నీకు చెప్తున్నా నేను, యాజ్ ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ టు మై సెల్ఫ్. ఈ కాంటెక్స్ట్ ఒకటి ఉంది. రెండోది, వేరేది ఉందని గుర్తిస్తూ చెప్తున్నాను అనుకో, అప్పుడు అది ఓన్లీ వ్యాఖ్యగా మాత్రం ఉంది. ఇట్ ఇస్ జస్ట్ ఎ కాంటెక్స్చువల్ స్పీకింగ్ అంతే. అప్పుడు ద్వైతం ఉంది, నువ్వు వేరే నేను వేరే. సో ఒకటి పరిపూర్ణంగా ఉంది, ఇంకొకటి పరిపూర్ణంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నది. కానీ రెండు ఒకటేమో తెలుసుకుంది, నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ పరిపూర్ణత పోతుందని. వాడు ప్రయత్నం చేస్తే పరిపూర్ణత వస్తుందని పరిశీలన అవుతున్నాడు. ఇప్పుడు వీడి ప్రయత్నం అంతా ప్రయత్నాన్ని వదిలేయమని అని వీడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత గమ్మత్తైన కాంటే అష్టవక్ర సంహిత చూస్తున్న కొద్దీ చాలా తేటతెల్లమవుతుంది, వింటున్న కొద్దీ చదువుతున్న కొద్దీ స్కై బికమ్ సో క్లియర్. అంటే ఏదైతే దేని చేరుకోవాలనుకుంటున్నావో అది నీవే అయి ఉన్నావు. అందరూ చూడండి, బాండేజ్ అంటే నేను మొత్తం బుక్ ఎప్పుడో చదివాను, మర్చిపోయాను, కానీ దానిలో బాండేజ్ లేదు, లిబరేషన్ కూడా లేదు. రెండు లేవన్నాడు. ఇప్పుడు నీదంటూ ఏది లేదని తెలుసుకున్న తర్వాత నువ్వు త్యాగం చేసేది ఏంది? క్వశ్చన్ చూడ, అసలు దిమ్మ తిరిగే క్వశ్చన్ అసలు. అది చూడండి, ఇప్పుడు నీ మనసులో వెళ్ళిపోయింది అనుకో, అంటే వేరే వాడన్న భావన పోయిన తర్వాత నేనని చెప్పుకోవడం ఉందా? అసలు నేనని చెప్పుకోదు, నా అన్న భావన పోవాలి కాదు, ముందు పరా అన్న భావన తీసేయి. పరా అన్న భావన పోతే నా అన్న భావన నువ్వు నిలబెట్టలేవు, అది తుప్పుకుని పడిపోతుంది అసలు. సో ఆధ్యాత్మికత రివర్స్లో నడుస్తుంది. అంటే ఒకవేళ రియల్గా ప్రాక్టికల్గా చూస్తే నీవు క్లియర్గా ఉన్నావు, నేను ఇబ్బంది పెట్టే అంశాలను తొలగిస్తే సరిపోతుంది. అది ఏందన్నది వ్యక్తి మైండ్ని బట్టి మనకి. దీని గురించి ఓషో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సరే మరి అష్టావక్రుడు అంత సింపుల్గా అసలు మోక్షం లేదు, సాధన అవసరం లేదు, ఏం అవసరం లేదా, మరి ఇంకేంది హాయిగా పోయి తిని పడుకోరి మరి మోక్షం వస్తుందా అని అడుగుతారు అతను. అంటే అప్పుడు ఏమంటాడంటే జిస్నే అంటే ఎవరికైతే సాధన చేసినా ముక్తి రాదని తెలిసి కూడా సాధన చేస్తూ ఉంటాడో వాడికి నిజంగా అర్థమైనట్టు అంటాడు. అంటే ఓషో మళ్ళీ అదొక ప్రయోగంలో చెప్పాడు అసలు. అంటే తనకు ఒక గుంపు ఉంది కాబట్టి, ఆ గుంపు వెళ్ళిపోతే ఆశ్రమం మూతపడుతుంది కాబట్టి, అందుకని గుంపును అట్లా పోనివ్వకుండా అట్లా పట్టుకోనట్టు ఏదో సినిమాలు అంటారు కదా, అంటే ఉంది బట్ట కానీ జారిపోతున్నట్టే ఉంటుంది, మళ్ళీ పట్టుకున్నట్టే ఉంటుంది. అట్లా తను చేయవలసి వచ్చింది. ఒరిజినల్ స్టేట్ ఏంది? ఫస్ట్ క్వశ్చన్ చేసుకుని నీదంటూ ఏది ఉంది ఇక్కడ, నీది ఎట్లా అయింది, నీవనే భావన ఎట్లా వచ్చింది, అది నిజమైన నేనా? నీకు ఉదాహరణకి నిన్ననే ఒక చిన్న అమ్మ వచ్చినప్పుడు ఒక చిన్న ప్రశ్న అడిగా, వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చింది. ఇప్పుడు వేరే అబ్బాయి ఫెయిల్ అయితే నీకు బాధ అవుతుందా అంటే, వేరే అబ్బాయి ఫెయిల్ అయితే నాకెందుకు బాధ అవుతుంది? దట్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు నువ్వు ఇరుక్కోవడానికి కారణం నీవే. ఇప్పుడు పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం మీద నీకు శ్రద్ధ లేనే లేదు. బేసికల్లీ నా అనుకున్నది ఫెయిల్ అవ్వకూడదు. బేసికల్లీ నీ హోల్ అప్రోచ్ అది. మరి దానికి మార్గం ఏంటంటే కాలేజ్ మానిపి, పాస్ లేదు ఫెయిల్ లేదు. సాధన అవసరం లేదని చెప్తే అదొక చాలా థ్రెట్లుగా ఫీల్ అవుతారు. సాధన అవసరం లేదని చెప్పినా అది అర్థమయ్యే విషయం కాదు. అది సాధన చేసిన తర్వాతనే సాధన అవసరం లేదని తెలుస్తుంది. అది హఠాత్తుగా తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఎంతమంది చెప్పినా నీవు సాధన చేయనంత వరకు తెలియదు. సాధన అంటే నథింగ్ బట్ దాన్ని అర్థం చేసుకునే ప్రక్రియకి మనం పెట్టుకున్న ముద్దు పేరు అంతే. అంటే ఇదే మాట చాలా మంది అంటే అష్టావక్ర గీత అనేది ఫైనల్ స్టెప్. అది ముందే అష్టావక్ర గీత ఏం అవసరం లేదని ఊరికే ఉంటే సంసారంలో అందరితో పాటు కొట్టుకుపోతూనే ఉంటుంది. ఆ కొట్టుకుపోవద్దంటే కొంత స్ట్రగుల్ అయ్యి మునిగి తేలి చివరి అన్ని చేసి ఫెయిల్ అయ్యి ఇది ఏం అవసరం లేదు అంటే సాధన నువ్వు ఎంత చేసినా రాదు అది. కాబట్టి ఇప్పుడు ఇట్లా పట్టుకున్నామండి, ఇట్లా పట్టుకొని అంటే సీసాలో చెయ్యి ఉన్నది, ఇలా బిగించున్నది. బంధం మోక్షం అంటే కూడా అదే, నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు అనుభవిస్తున్నారా లేదా అది చెప్పండి. అదే అండి. అంటే ఇక్కడ విషయం మనం ఫిలసాఫికల్ డిస్కషన్స్ వేరే. నేను చెప్తున్నా, నేను అందరి మధ్యనే ఉంటున్నా, నా మనసులో ఏ బంధం లేదు, నేను డిక్లేర్ చేస్తున్నది. ఇది నిజమా కాదా ఎట్లా తెలుస్తుంది? నాతో 1 month తోటి తెలిసిపోతుంది. అంటే ఇది నేను చెప్పినంత మాత్రం నమ్మాలని లేదు, నాతో ఉంటే తెలుస్తుంది. అందరి మధ్యనే ఉంటూ అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఏది పట్టనట్టే ఉంటున్నా.
అరుపు ఉంది, కేక ఉంది, అలసట ఉంది, అలజడి ఉంది, కానీ దేంతో డిస్టర్బెన్స్ అవుతుంది? అబ్సల్యూట్లీ నో. ఇది ఎట్లా తెలుస్తుంది? ఇది నటించే విషయం కాదు. మీరు ఉన్న గంట సేపు ఐ కెన్ మేనేజ్. వాట్ అబౌట్ 1 day? వాట్ అబౌట్ 1 month? ఆ తర్వాత ఊరా నాయన నా వల్ల ఇతలేదు ఎంతగా అని అంటాం. అట్లా కాకుండా నీ స్వభావంగా మారిపోతుంది. అది ఇంకొక మెయిన్ అంటే బుద్ధిజంలో ఏంటంటే తెప్పిస్తా. శూన్య స్థితికి చేరుకోవడం. అయ్యా ఒక్క నిమిషం చెప్పండి. అంటే నిరాకారము, శూన్యము, ఆ శూన్యంలో లయం అనేది వాడతారు చాలా అందులో లయయోగమే ఉంది. అంటే అప్పుడు జనరల్గా అంటే నేను వేరే అని కాదు, ఒక భయం ఏర్పడుతుంది. అంటే అంత శూన్యమైతే మరి దాన్ని సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా. నథింగ్ అయితే ఆ నథింగ్నెస్ పొందడమే ఉంది. సంథింగ్ అనేది మన దగ్గర ఉన్నది యాక్చువల్గా సంథింగ్ కాదు, వెరీ ఫీబుల్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఉదాహరణకి పెద్ద సముద్రం నుంచి ఒక స్పూన్ నీళ్ళు తెచ్చుకొని దాంతో అటాచ్మెంట్ పెట్టుకోవడం ఏంటి అంటున్నాడు అష్టవక్రుడు కానీ ఓషో కానీ. ఆ సముద్రంతో పెట్టుకోరాదు. ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉన్న దానికి నీదనుకోవడం ఎందుకు? ఇప్పుడు ఇంతమంది ఇన్నిటిని సొంతం చేసుకుంటున్నారు, ఒక్కడన్నా నా గాలి ఇది అంటాడా? అన్నిటిని సొంతం చేసుకునే మనసు ఉన్నవాడు గాలిని సొంతం చేసుకోవట్లేదు. అన్ని చోట్ల ఉన్నది అందరిది, ఎప్పుడు అనుకుంటే అప్పుడు దొరుకుతుంది. తద్వారా నాదనే భావన అవసరమే లేదు. ఏదైతే ఎంత ప్రయత్నించినా దొరకదో అక్కడ నాది వస్తుంది చూడు. సో ఇదంతా ఫిలాసఫీనే. ఏదేమైనా ఎక్కడో చోట మన మనస్సుకి స్ఫురణ కలగాలి, అన్నిటినీ ఉపయోగించుకోవాలి. కానీ నాది అనుకున్నప్పుడే బాధేస్తుంది. సో నాది అన్నది అంటకుండా ఒక వస్తువుని ముట్టుకొని ఉపయోగించి చూస్తానన్న స్ఫురణ కలిగినప్పుడు ప్రాక్టికల్గా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అంతే తప్ప మనం ఫిలసాఫికల్గా ఎంతమంది గొప్పవాళ్ళు ఏం చెప్పారంటే అదేమో అవును చెప్పారు, ఫైన్. మరి వాళ్ళు చెప్పింది నిజమా కాదని నాకు డౌట్. కానీ నిజమని ఎందుకు అనిపిస్తున్నది? కొన్ని సంవత్సరాల పాటు అది కొనసాగింది కనుక అట్లా సత్యం అని తెలుస్తున్నది. అంటే మరణ భయం అంటే ఏంటండి? అంటే నేను మొత్తం మాయమైపోతా అనే భయమే కదా మరణ భయం. అంటే నేను లేకుండా పోతున్నామో అనే భయం. మళ్ళీ అబద్ధపు నేను దగ్గరికి వచ్చింది. వేటి కలయికలో ఈ అబద్ధపు నేను ఏర్పడ్డదో అవన్నీ వదిలిపోవాల్సి వస్తుంది, లేదా అవన్నీ పడిపోతాయని నేను భయపడుతుంది. ఎప్పటికీ మరణించనిది. ఎగ్జాంపుల్ ఒక రామ్తా లాంటి వాడు నేను ఎవరు అంటే నేను గాలి అనుకున్నాడంట. తద్వారా గాలికి మరణం లేదు. నేను గాలి కనుక నేను మరణించని నిర్ణయానికి వచ్చాను. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఆకలి నేను అనుకో. ఈ భూమి మీద ప్రాణి ఉన్నంత వరకు నేను ఏదో ఒక శరీరంలో సజీవంగా ఉంటాను చూడు. ఏదో విధంగా నువ్వు నిర్ణయానికి రా. ఇప్పుడు నువ్వు ఆ ఇంజనీర్ అనుకున్నప్పుడు నువ్వు ఆకలి ఎందుకు అనుకోవడానికి ఇలాగ అష్టవక్ర సంహితలో ఉంటుంది. ఇలాగూ పనికిరాని ఘోషణలు చేస్తూనే ఉన్నావు. నేను ఇంజనీరు, నేను డాక్టరు, నేను ₹1,00,000 సంపాదిస్తా, నేను పార్టీ ఎంపీని అవుతా, ఇన్ని పనికిరాని తుచ్చమైన ఘోషణలు చేసి నువ్వు ఒక అల్టిమేట్ ఘోషణ ఎందుకు చేయవు? ఆ ఘోషణ ఏంది? ఏం జరిగినా నేను ఆనందంగా ఉంటాను, ఏది ఉన్నా పోయినా నేను చిరునవ్వు పోగొట్టుకోను. ఈ ఘోషణ చెయ్యి, దాన్ని పట్టుకో. అంటే భగవద్గీతలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక శ్లోకంని అర్జున నువ్వు ఎందుకు బాధపడుతావు అని అంటాడు కదా. అంటే నువ్వు ఒకవేళ నువ్వు అంటే దేహం పోయినా దేహం నువ్వు కాదు, నువ్వు శాశ్వతంగా ఎప్పుడు ఆత్మగా ఉన్నావు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ దేహం ఎట్లాగూ పోతుంది కాబట్టి పోయేదాని గురించి బాధపడడం కూడా మీనింగ్లెస్. అంటే అట్లయినా బాధపడాల్సిన అవసరం లేదు, ఇలా అయినా బాధపడాల్సిన అవసరం లేదు. అవును, ఎట్లా చూసుకున్నా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ బాధ వచ్చేది ఒక్కటే అబ్బా. అంటే నా అన్వేషణలో క్లియర్గా అక్కడికి వచ్చి ఆగింది. నా అన్నదానికి దెబ్బ తగిలితే బాధ అవుతుంది. అసలు ఇప్పుడు ఒక వ్యక్తి మరణిస్తే బాధ అయితే లేదు, నా మరణిస్తుంది కాబట్టి బాధ అవుతుంది. ఎంతోమంది మరణిస్తున్నారు, ఎందుకు ఏడుస్తలే? మరణం వల్ల మనమే రోజు 100 దోమలు చంపుతున్నాము. కానీ ఒక జస్ట్ మీ ఇంట్లో ఉన్న 10 దోమల్లో ఒక దోమ నీదనుకో. జస్ట్ ఇమాజిన్, ఒక దోమ నువ్వు పెంచుకున్నది పెట్టది ఇలియానా దాని పేరు. ఇంకా చూడు, ఇంకా ఇప్పుడు దాన్ని ఎవడన్నా చంపితే ఎంత పెద్ద గొడవ అవుతుంది. సో దోమ చచ్చితే నీకు బాధ్యత లేదు, నా దోమ ఈ నా చస్తుంది. ఇదే ఫేక్ ఇదే ఐడెంటిఫికేషన్, తాదాత్మ్యత అబద్ధంతో అని చెప్పారు. ఇందులో ఏ అసత్యము లేదు, తేట తెల్లం. నాకైతే ఇప్పుడు క్లియర్ ఉంది, అన్నీ ఉండాలి, నా బొంద పెట్టాలి. ఇంకోటి, నా ఉన్నవాడు నిజంగా నాని ప్రమాణం చేసుకున్నవాడు అసలు వాడు అనుభవించడు, పక్కన అనుభవించనియడు. అదొక న్యారో మైండెడ్నెస్. అది
గలీజ్ మెంటాలిటీ అయిపోతుంది. వాడు రోజు రోజుకి బాధలోకి ఎంటర్ అవుతాడు తప్ప వాడు ఆనందంలోకి స్వేచ్ఛలోకి ఎంటర్ కాలేడు. వాడు అసలు ఏ పని సమగ్రంగా చేయలేడు. అదృష్టంతో బాగుండి కొందరికి వర్కౌట్ అవుతుంది, వాడు డబ్బు ఆర్థిక పరంగా సెటిల్ అయ్యాడు, వాడికి మంది మార్బలంలో ఒక రాజు స్థితిలో ఉన్నవాడు ఎగ్జాంపుల్. అట్లాంటి వాడికి అహంకారం చెల్లుతుంది, అది అందరికీ వర్తించదు. ఒక జీవితకాలం అంతా వాడు ఎల్లదీయొచ్చు నా అన్న భ్రమలో, ఏది పోకుండా చూసుకోవాలి నా అన్న దానికి మచ్చ రావద్దంటే దాన్ని కాపాడే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారనుకో. కానీ కామన్ మ్యాన్కి అట్లా కుదరదు. సో ఈ నా అన్న భావన మనిషి యొక్క మైండ్ క్రియేషన్. అది ఆ మైండ్ క్రియేషన్ మనిషి పక్కనున్న సమాజంలో ఉన్న శ్రేయోభిలాషులు, బంధువులు, ఇట్లాంటి వాళ్ళు నీలో నిరంతరము కండిషన్ చేసిన ఒక భావన. అది ఎక్కువ కాలంలో నిలబడడం వల్ల నిజం అనిపిస్తుంది అంతే. ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలకి 2 నిమిషాలు నా భావన తీసేయచ్చు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మొదలైంది కదా, దాన్ని ఈజీగా ఎరాడికేట్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నీ వస్తువైనా నా వస్తువైనా వస్తువుని కేర్ఫుల్గా చూసుకోవడం మన ధర్మం. ఇది ప్యూర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. పిల్లలు చూసుకుంటారు అట్లా. కానీ ఒక 50 ఏళ్ల వాడు అటెట్లా వేరే వాడు నేనెందుకు చూసుకుంటా అని వాళ్ళు లాజిక్ మాట్లాడతాడు. చిన్నపిల్లలు వెంటనే చేసేస్తారు. నేను నా అబ్జర్వేషన్లో అట్లీస్ట్ 100 మంది పిల్లల్ని అడపదడప కలుస్తా, నా ఏకాంతంలో వాళ్ళని చూస్తే దే గ్రాస్ప్ సో క్విక్లీ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. కానీ ప్రపంచం పడనీయదు. వాళ్ళు బుద్ధి లేదా, ఏది నీదో ఏది నాదో తెలియదు అని కొట్టి వాడి లోపల దుర్బుద్ధి ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాడిని కరెక్ట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రపంచాన్ని వదులుతారు మిసైల్ని. వాడు ఆ కూడా ఈ కూడా బ్రతకలేడని బాధపడతారు కదా. చూడండి అసలు డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించు చాలు. అసలు అదొక్క అవగాహన, దాంతో డిపెండెన్సీ పోతుంది. అది ఇవ్వకుండా ఏమేమో చెప్పి డబ్బు ఎట్లా సంపాదించాలో చెప్పరు. అసలు డబ్బు గురించి నిరంతరం ఇంట్లో చర్చించాలి. నువ్వు తింటున్న బిస్కెట్ ఎంతో తెలుసా ఇంత, నా శాలరీ ఎంతో తెలుసా ఇంత. సో నా శాలరీలో ఆల్మోస్ట్ 0.1% తగలబెట్టావు. ఇప్పుడు ఇంట్లోనే ఉండి సాయంత్రాల పూట డబ్బు ఎట్లా సంపాదించో ప్రయోగం చేద్దాం. ఇన్హిబిషన్ వస్తుంది. మన కులమేంది, మనము టీఎం అడేది, ఇట్లా మొత్తం నాశనం చేసుకుంటాను. నేను ఇదే చేయాలన్న ఒక కార్నర్ చేయబడ్డ ఆలోచనని దాన్ని చేసి ఎన్నో పుంఖాలు అవకాశాలు ఉన్నా, ఎన్నో పనులు చేసుకునే సౌలభ్యత ఉన్న మనిషి నేను ఇదే చేస్తా అని అది వస్తే చేస్తాడు. దానివల్ల అది లేక ట్రై చేస్తే వచ్చిందని పోతే బాధపడతాడు. ఇదంతా మనిషి క్రియేట్ చేసుకున్నది. అంత కాంప్లెక్స్ లేదు లైఫ్. యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ లవ్ అండ్ జాయ్. సో మన నెక్స్ట్ జనరేషన్కి పేరెంట్స్ పర్మిషన్ ఇస్తే చేయొచ్చు. పేరెంట్స్కి కష్టం చెప్పడం, పిల్లలు టక్కున అర్థం చేసుకుంటారు. వాళ్ళలో ఏ తారతమ్యాలు ఉండవు, ఏ కల్మషాలు ఉండవు. చిన్న వాళ్ళు వైబ్ తెలిసిపోతుంది వాళ్ళకి. నీలో ద్వేషం గీషం ఏం లేదు, అక్కున చేర్చుకుంటారు అంతే. అట్లా ప్రతి మనిషి ప్యూర్ ఇన్నోసెంట్గానే స్టార్ట్ చేస్తాడు. మెల్ల కరప్ట్ అయిపోయి ఆ కరప్షన్ నిజం అనే ఒక స్థితి ఏర్పడుతుంది. అదే అబద్ధపు నేను అని నేను ఒక చిన్న వ్యాఖ్య నేను ఉపదేశాలు రాసింది. ఏదేమైనా మీరు ఫిలసాఫికల్లీ యూనో, అంటే అష్టోకుడు ఏం చెప్పాడు, ఓషో ఏం చెప్పాడు, రకరకాల వ్యక్తులు ఏం చెప్పారు అన్నది మీకు తెలుసు. ఇప్పుడు మీలో ఉన్నదంతా ప్రాపంచికంగా ఉద్యోగం చేయవలసింది. అక్కడ స్వాలేదు, పర్లేదు, అన్నీ ఉంటాయి. అక్కడ నా ఉంటాయి ఖచ్చితంగా. మా ఆఫీసు, మీ ఆఫీస్, నీ క్యాబిన్, నా క్యాబిన్. అక్కడ ఆధ్యాత్మికత పనికిరాదు. అందుకే ఆధ్యాత్మికతని డోంట్ అప్లై ఇన్ ద ఆఫీస్, అది కుదరదు. కానీ ఆఫీస్ నుంచి బయటపడ్డ తర్వాత కుటుంబంలో కానీ సమాజంలో కానీ యూ కెన్ యాక్చువల్లీ టెస్ట్ ఇట్. అట్లా ఎక్కడో చోట సంశయం పోతుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లాగిపోయింది, అందరికి ఒకలా. అందుకే ఏ ఎన్లైటెండ్ మ్యాన్ ఇంకో ఎన్లైటెండ్ మ్యాన్తో పోలి లేడు. అది వెరీ యూనిక్నెస్. అంటే ఒకటి అక్కడ ఆగింది, ఒకటి అక్కడ ఆగింది, ఒకటి అక్కడ ఆగింది, ఒకటి ఇట్లా ఆగింది, రకరకాలుగా ఆగింది. అస్సలు ఇంపాసిబుల్. అసలు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు అసలు. అవన్నీ యూనిక్ ఫ్లవర్స్ అవి. దేని స్మెల్ దాంది, దేని వ్యాప్తి దాంది. అంతవరకు అయితే చెప్పగలను. అంటే ఏదైనా ఇమిటేట్ చేయొచ్చు, యూ కెన్ నెవర్ ఇమిటేట్ లైఫ్. ఓషన్ ఇమిటేట్ చేస్తే కామెడీ ఉంటుంది అసలు. అది 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 నీ స్వభావం కాదు కదా, నువ్వు మిమిక్ చేసినట్టు జీవితం ఉంటుంది. సో యూనిక్నెస్ అన్నది భూమి మీద ఒకేసారి జరుగుతుంది. రమణ మహర్షి లాగా నువ్వు ఇమిటేట్ చేసినా తెలిసిపోతుంది, అప్పుడే గలీజ్ ఉంటుంది. అది అయితే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒక క్వశ్చన్ అడిగాను. నేను లయం అయిపోయిన తర్వాత నేను లేను, ప్రపంచం ఉంటుందా ఉండదా అంటే తను ఏమన్నారంటే ఎదుట ఇల్లు ఉన్నది, ఉంటే ఉండని, దాన్ని నాదేని ఎందుకు అనుకుంటా. ఎవరు చెప్పినా అంతే. ఆయన క్లియర్ అల్టిమేట్ చెప్తాడు అనమాట. ఒకసారి ఎవరో వచ్చన్నారు, వాళ్ళ గురువు గారు చెప్పారంట, అయ్యా
మీ దర్శనం కోసం ఎవరో వచ్చారంటే వాళ్ళ గురువు నా దర్శనానికి కుక్క కూడా రాదన్నాడు. అంటే అంత గొప్పని ఏం చేశావు కాబట్టి వాళ్ళ దర్శనం ఇవ్వడానికి ఇక్కడికి వస్తారన్నాడు. అలా చెప్పురా అన్నాడంట. అది లెక్క అంటాడు ఆయన, ఒక టైప్ మాట్లాడతాడు. కానీ అంటే ఇప్పుడు మన కాలంలో ఇప్పుడు భగవాన్ రమణ మహర్షిని అయితే మనం చూడలేదు, బట్ వారిని అంటే అదే స్థితిని, మూల స్థితి ఒక్కటే. అంటే ఏది పట్టని మనస్సు, అన్నిటిని చూస్తున్నాడు, అన్నిటిని తాకుతున్నాడు, అందరితో ఉంటున్నాడు. ఎట్ ఏది నాదన్న భావన లేని స్థితి ఒరిజినేట్ అయిందనుకో, అది ప్రవర్తనలో ప్రచారం చేసుకునే అంశం కాదు. అంటే ప్రతి యుగంలో అట్లీస్ట్ కొందరన్నా అలాంటి మహాత్ములు ఉంటారు, దీన్ని అంటే ఇలా కొనసాగిస్తారు అనమాట, లేదంటే అది బ్రేక్ అయిపోతుంది. ఇంకొక విషయం చెప్పనా, అసలు ఎన్లైటెండ్ ఒకవేళ అనుభవం అయితే అసలు యుగాలు లేవు, కాలం లేదని కూడా తెలుస్తుంది. యుగం అంతా మనసు యొక్క విభజనని. ఇప్పుడు ఒకప్పుడు ధర్మపరాయణలు ఉండేవాళ్ళు, ఎన్లైటెండ్ మ్యాన్కి అసలు కాలంతో సంబంధం ఉండదు. ఈ పాయింట్ సైంటిఫిక్గా కూడా కరెక్ట్ అని యాక్చువల్గా ప్రూవ్ అయింది. ఎలా అంటే ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చదివితే అర్థమైంది. అవును, అది చాలా మందికి ఈవెన్ సైంటిస్టులకు కూడా అది సాంప్రదాయం వేరు, సత్యం వేరులే. ఆ రెండింటిని మనం లింక్ చేయకపోతే మంచిది. అట్లా అంటే కాలం అంటే అది ఇప్పటికీ అర్థం చేసుకోవడం కష్టం. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కాలం ఉంటుంది అంటాడు. అంటే ఎంత దుర్మార్గుల మధ్యనైనా ఒక జ్ఞాని పుట్టవచ్చు అంతే తప్ప ఒక సమాజం నుంచి జ్ఞాని ఎప్పుడు పుట్టాడు. అది ఎగ్జిస్టెన్షియల్గానే పుడతాడు అంతే. ఎగ్జిస్టెన్స్కి యుగాలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్స్ని బట్టి తెలుస్తుంది ఇది రాష్ట్రం అని. బిల్డింగ్స్ తీసేస్తే తెలియదు. నేమ్ బోర్డులు తీసేసామనుకో ఏ స్టేటో తెలియదు మనకు. వస్తున్నా పోదాం. గాఢ నిద్రలో పడుకున్నాము, ఒక క్షణం అయిందా, ఒక రోజు అయిందా, ఒక యుగం అయిందా తెలియదు. ఇంకో విషయం తెలుసా, నేను ఒక చిన్న వ్యాఖ్య చేస్తే హాస్టల్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి పరిగెత్తుకుని ఇంతవరకు ఎప్పటి నుంచో ఎందరినో అడిగాను, ఎవ్వరు నిర్వచించలేకపోయారు, మీరు హఠాత్తుగా విన్నాను అంటే మూమెంట్, లివ్ ఇన్ ద మూమెంట్ అని చెప్తారు కదా. సో వాట్ ఈజ్ మూమెంట్ అని అదో టాక్ ఉంటుంది. మూమెంట్ కుడ్ బి 100 years ఆల్సో. 100 years ఆల్సో. సో లివ్ ఇన్ ద మూమెంట్ అంటే సెకండ్ కాదు. మూమెంట్ అంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి కాలం మర్చిపోబడ్డది, అది కొనసాగుతుంది. దట్ ఈస్ కాల్డ్ మూమెంట్ అన్నట్టు. మళ్ళీ కాలం గుర్తొచ్చిందా, అదంతా కలిపి ఒక మూమెంట్. ఇప్పుడు నిద్ర 1 మూమెంటే. అంటే నైట్ 9:30కి కాలం మర్చిపోబడి పొద్దున 5:30కి కాలం మళ్ళీ గుర్తు చేయబడ్డది. ఈ మర్చిపోబడ్డ సమయం నుంచి గుర్తొచ్చిన సమయం మధ్యన ఉన్నదంతా ఒక్క మూమెంటే. సో యూ లివ్డ్ 1 మూమెంట్. అందుకే మనకి బరువు తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పెయింటింగ్ చేస్తున్నా, మొదలుపెట్టిన కాలం మర్చిపోబడ్డది. ఒక 4 hours నా కాలం తెలియలే. ఏ అలసట ఉండదు మీకు, స్ట్రెస్సే ఉండదు. బికాస్ దెర్ ఈస్ నో టైం. టైం అంటేనే స్ట్రెస్, స్ట్రెస్ అంటేనే టైం. ఎవ్రీ మినిట్ మీరు టైం చూసుకుంటున్నారా, స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. నిద్రపోయేవాడిని గంటకు లేపి పడుకోబెట్టండి, మూమెంట్ మిస్ అవుతుంది, మూమెంట్ బ్రేక్ అవుతుంది. సో ఎన్లైటన్మెంట్ అయిందనుకో, దెర్ ఈజ్ ఓన్లీ 1 మూమెంట్ యు ఆర్ గోయింగ్ టు లివ్ అంతే. బికాస్ టైం అనేది ఎండ్ కాదు, అది ఆ భావన వెళ్ళిపోతుంది. సాధించే లక్ష్యాలు లేకపోతే టైం ఎక్కడిది. లక్ష్యం వస్తే టైం వస్తుంది. అట్లా ఏదో సాధించాలంటే టైం అవసరం, ఏదో ప్రూవ్ చేయాలంటే టైం చూసుకోవాలి, ఏదో గొప్పని చేయాలంటే ముహూర్తం టైం చూసుకోవాలి. అసలు సమయమే తెలియకపోతే ముహూర్తం ఏంది, సాధించేది ఏంది, కోల్పోయి అంత పక్కు వస్తుంది. అట్లాంటిది సరే, బాగుంది.